హలో. హలో సార్, నమస్తే. నమస్తే. నా పేరు శివగామి, భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ని. మంచిది. ఏంటి మ్యాటరు? ఎందుకు ఇంట్రొడక్షన్? నా నెంబర్ ఎవరిచ్చారు? స్టేషన్లో తీసుకున్నాను. మీ గురించి నేను చాలా విన్నాను సార్. చాలా స్ట్రిక్ట్, ఎవరి రికమెండేషన్ కూడా పట్టించుకోరు, ఇన్ఫ్లుయెన్స్ ఉండవు, డ్యూటీ స్ట్రిక్ట్గా చేస్తారు అని విన్నాను సార్. మీకు బిస్కెట్ ఫ్యాక్టరీ, బటర్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయా? ఆహా, లేవు సార్. ఎందుకు? మరెందుకు ఈ బటరింగ్? పొగిడింది చాలు, విషయం చెప్పండి. రావణ్ కేసు విషయం మాట్లాడాలని. మీరేం మాట్లాడాలి ఇందులో? ఏం లేదు సార్, వీలైనంత త్వరగా అతన్ని అరెస్ట్ చేస్తారు అని, మా అందరికీ న్యాయం దొరుకుతుందని నమ్మకం ఉంది. మంచిది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. ఆ రావణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోకూడదు సార్. మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయండి అంటున్నారా? నేను పద్ధతిగా ఉద్యోగం చేయబట్టే ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్నాను, లేకపోతే ఎప్పుడో ఇంట్లో ఉండేవాడిని. ఐఎమ్ ఏ స్పెషల్ ఆఫీసర్. నేనేం చేయాలో నాకు తెలుసు. మీరు ఈ సలహాలు చెప్పవలసిన అవసరం ఏం లేదు. అర్థమైందా? జస్ట్ ఫార్మాలిటీ కోసం ఫోన్ చేశాను సార్, అంతే. ఫార్మాలిటీస్ పట్టించుకునే టైప్ కాదు నేను. అలాంటివి పెట్టుకోవద్దు. ఐఎమ్ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఐఎమ్ డాడ్ టు బ్యాడ్. హలో, వాట్? నాకు తెలీదా ఏం చేయాలో? మీరిక్కడికి వచ్చిన విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు రావణ్ బాయ్, జాగ్రత్తగానే వచ్చాం. ఇక నుంచి మనం జాగ్రత్తగా మన పని మొదలు పెట్టాలి. కోర్టు కేసు నుంచి బయటపడడానికి అందుకు కావలసిన డబ్బులు ఏర్పాటు చేశాను. మనకు కావలసిన హవాలా మనీ వచ్చేసింది. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆ మనీ అవసరం పడుతుంది కదా. ఏమో బాయ్. ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, పోలీసుల్ని మేనేజ్ చేస్తాంగా. చేయలేమనిపిస్తుంది. ఏ ఇప్పుడు నీ కేసును చూసుకుంటుంది ఎస్ఐ అమలా కాదు, కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. గవర్నమెంట్ ఒక స్పెషల్ ఆఫీసర్ని అరేంజ్ చేసింది. అతను చాలా స్ట్రిక్ట్, డేర్ డెవిల్. రికమెండేషన్లు, సిఫార్సులు దేన్ని కేర్ చేయడంట. ఒక రకంగా పిచ్చోడు. పిచ్చి పట్టినట్లు ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటాడంట. ఇన్ని రోజులు కేసు సరిగ్గా ముందుకు నడవడం లేదని ఇతన్ని రప్పించారంట. ఇప్పుడే కదా మనీ ఏర్పాటు చేసుకుంది. కేసు నుంచి బయటపడడానికి ప్లాన్ చేసుకుంటుంది. మధ్యలో వీడేంటి? ఇప్పుడు వీడిని ఎలా హ్యాండిల్ చేయాలి? నువ్వు చెప్పేది వింటుంటేనే టెన్షన్ వస్తుంది. ఈ ఆఫీసర్ని రప్పించే విషయంలో శివగామి పాత్ర ఏమైనా ఉందా? ఉండే ఉంటుంది రావణ్ బాయ్. ప్రతిసారి శివగామి పోలీసులకి టచ్లో ఉంది. కేస్ ప్రోగ్రాం గురించి అడుగుతూనే ఉంది. హోమ్ మినిస్టర్కి చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయించిందేమో. మనం ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు. మనం ప్లేస్ని షిఫ్ట్ చేయాలి. ఇప్పటికే కుక్క బ్రతకైపోయింది. ప్రతిసారి ఇదే సమస్య అవుతుంది. అతను ఇంకా నీ కేస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లేడు. అతను పని మొదలెట్టేలోపు మనం ప్లేస్ చేంజ్ చేయాలి. సరే, ముందు మీరిక్కడి నుంచి జంప్ అవ్వండి. పోలీసులు మిమ్మల్ని మధ్యలో ఫాలో అయ్యి ఆ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తే మీరు, నేను అందరం దొరికిపోతాం. జాగ్రత్తగా ఇక్కడి నుంచి వెళ్ళండి. సరే రావణ్ బాయ్, నీకేం కావాలన్నా ఫోన్ చేయి. ఆ ఆఫీసర్ గురించి తెలిస్తే నేనే ఫోన్ చేస్తా. గుణ, మనల్ని పోలీసులు ఫాలో అవుతున్నారు, తప్పించుకోవాలి. సరే పద పద.
ఏంటి మేడం ఏదో మంచి మూడ్లో ఉన్నారు? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి, నన్ను ఇలా పట్టుకుంటాను అనే? బాబ్, బీ సీరియస్. రొమాంటిక్ మూడ్లో వచ్చిందెవరో మరి. సరే బాబు, నేను చెప్తాను విను. రావణ్ కేస్ హ్యాండిల్ చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చారంట. ఇజ్ ఇట్? అవును, రావణ్ కేసులో ప్రోగ్రెస్ లేదని ఆ కేస్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక హై ర్యాంక్ ఆఫీసర్ని ఎంగేజ్ చేశారంట. ఓ, మనం ఎంత ప్రెషర్ చేసినా కూడా కేసు ప్రోగ్రెస్ అవ్వలేదు. అవును, ఆ విషయం గవర్నమెంటే అర్థం చేసుకొని ఈ ఏర్పాటు చేశారు. చూద్దాం ఇంకా కేసు ముందుకు ఎలా వెళ్తుందో. నేను ఆ ఆఫీసర్కి ఫోన్ కూడా చేశాను, కానీ అతనికి చాలా యాటిట్యూడ్ ఉంది. చాలా రఫ్గా మాట్లాడాడు, కేర్లెస్గా మాట్లాడాడు, కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. స్ట్రిక్ట్ ఆఫీసర్స్ అలాగే ఉంటారు. యూ డోంట్ ఇన్వాల్వ్ అన్నట్టుగా, నాకంతా తెలుసు అన్నట్టుగా మాట్లాడాడు. రూడ్గా అనిపించింది. కేసుకి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదనుకుంటా అతనికి. వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి కదా. ఆనెస్ట్ ఆఫీసర్ అయి ఉంటాడు. లెస్సీ. నాకు ఈ కేసు త్వరగా ముగుస్తుందనిపిస్తుంది. రావణ్కి శిక్ష పడుతుందని నమ్మకం కలుగుతుంది.